దేశవ్యాప్తంగా ఒక సర్వేలో వచ్చిన సమాచారం ఏంటంటే, ఒక రిపోర్ట్ ఇది, ప్రతి 3 విద్యార్థుల్లో ఒకరు ఖచ్చితంగా ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారట. ప్రతి 3 విద్యార్థుల్లో కనీసం ఒకరు ఖచ్చితంగా ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఇన్ని సంవత్సరాల నుంచి? మనం విద్యా విధానం గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ప్రతి విషయంలో మనం ప్రభుత్వ రంగ సంస్థల గురించి మాట్లాడతాం కదా, ప్రైవేట్ పరం చేస్తున్నారు ఓ పెద్ద ఎత్తున మాట్లాడతాం కదా, అంబానీని అదానీని దూషిస్తాం కదా. మరి గవర్నమెంట్ని ఎవరు దూషించాలి? ఇవాళ మనం సెంట్రల్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మాట్లాడుతున్నాం కదా, మరి స్టేట్ గవర్నమెంట్స్ పాత్ర ఎవరు అడగాలి? ఎందుకు అడగట్లేదు మనము? అసలు ఈ చర్చ ఎక్కడన్నా వస్తుందా? మీరు చూస్తున్నారు? ఎక్కడ వచ్చిన దాఖలా అయితే లేవు, ఎక్కడా లేదు. అండ్ ఒక్క రాజస్థాన్లోనే ఈ కోచింగ్ సెంటర్ల వల్ల, అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ కోచింగ్ సెంటర్ల ఇండస్ట్రీ ఎందుకంటున్నానంటే, ప్రస్తుతం ఇది 58,000 కోట్ల ఇండస్ట్రీ అంట. ఒక రాజస్థాన్లో 58,000 కోట్ల ఇండస్ట్రీ. 2-3 ఏళ్లలో, ఇంకా 2028-29 కల్లా ఇది 133,000 కోట్ల ఇండస్ట్రీ అవుతుందంట. 53,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఓన్లీ కేవలం కోచింగ్ సెంటర్ల కోసం పే చేస్తున్నాం రాజస్థాన్లో. రాజస్థాన్ ప్రభుత్వ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఎంతనో నాకు తెలియదు, కానీ ఇందులో కనీసం హాఫ్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే జనరల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేప్పటికి చాలా సింగిల్ డిజిట్లో ఉంటాయి, అంతే కదా. సో మనం పూర్తి ఎడ్యుకేషన్ బడ్జెటే మనం అంత పెట్టట్లేదు, కానీ ప్రైవేట్ ఇండస్ట్రీ 53,000 కోట్లు ఉంది. అర్థం చేసుకోండి. అంటే ఆ స్థాయిలో ఎలా గ్రో అయింది, అది ఎలా డెవలప్ అయింది? ఏం లేదు, ఇందులో ఎందుకు గ్రో అయిందని అంటే గవర్నమెంట్ పట్టించుకోదు. గవర్నమెంట్ సింపుల్ లాజిక్ అండి. నేను మొన్న జేపీ గారితో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు జేపీ గారు చెప్పిన మాటనే ఇది నాకు చాలా అసలు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ కొన్ని గవర్నమెంట్ హాస్టల్ ఉందంటే, ఇక్కడ ఒక హాస్టల్ అంటే చాలా నెంబర్స్, నేను కొంచెం సబ్జెక్టివ్ కరెక్షన్, గవర్నమెంట్ హాస్టల్లో నిజానికి 30 మందో ఏమో విద్యార్థులు ఉన్నారట. 30 మంది విద్యార్థులు ఉన్నారు, కానీ పనిచేసే వాళ్ళు ఒక 10 మంది దాకా 7-8 మంది ఉన్నారట. అంటే వార్డెన్ దగ్గర అసిస్టెంట్, దానికి సంబంధించిన వాళ్ళకి భోజనం పెట్టడానికి ఒక ఆయా, ఒక మళ్ళీ దానికంటే వంట వండేవాడు, కుక్ ఉండాలి కదా, ఓకే, కుక్కు, టీచ్ చేసేవాడు ఒకడు, ఇట్లా మొత్తం కలిపితే ఒక 10 మంది స్టాఫ్ వరకు ఉన్నారట. 30 మంది విద్యార్థులు, 10 మంది స్టాఫ్. నేను జస్ట్ లెక్క చెప్తున్నాను, ఇందులో క్రక్స్ అర్థం చేసుకోండి. ఆయన ఎగ్జాక్ట్ అదే చెప్పారో లేదో నాకు గుర్తు రావట్లేదు, కానీ బట్ ఎస్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ చెప్తున్నాను నేను. అంటే అర్థం ఏంటి? వీళ్ళ మొత్తం శాలరీలు, అంటే ఈ వార్డెన్ దగ్గర నుంచి వీళ్ళందరి గవర్నమెంట్ జీతాలు ఎంత ఇస్తుంది? లక్షల్లో వేలల్లో ఉంటాయి కదా జీతాలు. వీళ్ళందరి శాలరీలు కలిపితే కనీసం 7 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. 30 మంది విద్యార్థులకు మనం 10 లక్షలు ప్రతి నెల ఖర్చు చేస్తున్నాం. ఎక్కడ ఖర్చు అవుతుంది డబ్బులు? నిజంగానే వాడికి అందాల్సిన ఆహారం సరిగ్గా అందుతుందా, ఇంకోటి చేస్తుందా అంటే లేదు. మీరు చూస్తే చాలా ఏరియాల్లో పోలీస్ కానిస్టేబుల్స్ కొంతమంది, నేను కొన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇట్లాంటి వాటిల్లో కొన్ని ప్లేసెస్లో చూస్తుంటాం కదా, జస్ట్ సెక్యూరిటీ పనిచేస్తుంటాడు ఒకతను. ఆయనకి నిజంగా చెప్పాలంటే అతనికి ఏమి రాదు, ఏమి తెలియదు, కొంతమందికి కంప్యూటర్లో ఎలా చేయాలో కూడా తెలియదు. అంటే ఒక్కడి పనేమో ముగ్గురి పని ఒక్కరు చేస్తారు ప్రైవేట్ ఇండస్ట్రీ. అంటే ఎస్పీల బంగళాల్లో ఆర్డర్లీలు అంటారు. వాళ్ళ ఇంట్లో వంట పని, ఇంటి పని, తోట పని. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఖర్చు చేస్తున్నదంతా బడ్జెట్ అంతా కూడా కేవలం శాలరీస్కి ఇస్తున్నాం. ఈ శాలరీస్ పోతున్నాయి, కానీ నిజంగా విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పు వస్తుందా? రావట్లేదు. ఇప్పటికీ కూడా టీచర్లు, ఇప్పుడు మనం మాట్లాడితే ఏమంటాం? టీచర్ల నియామకం గురించి మాట్లాడతాం. ఏమనంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటాం. అసలు ప్రైవేట్ ఇండస్ట్రీ ఎట్లా పనిచేస్తోంది? మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు పనిచేయట్లేదు? దీని మీద ఒక సమగ్రమైన చర్చనే లేదు. మనం ఏంటంటే తూతూ మేమే, మీరు చేశారంటే మేము చేశామంటే మీరు చేశాం. కేటీఆర్ గారు నిన్న వచ్చి మాట్లాడతారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. అసలు బాస్, ఇక్కడ పేపర్ లీక్ అయినప్పుడు మీరు ఎందుకు రాజీనామా చేయలే? ఇక్కడ పేపర్ లీక్ అయినాయి కదా, ఇదే మన రాష్ట్రంలోనే అయినాయి కదా. తెలంగాణ పేపర్ లీక్ వ్యవహారం చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా, ఇంటర్మీడియట్కి సంబంధించిందో ఇవన్నీ జరిగినాయి కదా ఇక్కడ. మరి ఎప్పుడు ఎందుకు కేటీఆర్ గారు రిజైన్ చేయలే? కేసీఆర్ గారు ఎందుకు రిజైన్ చేయలే? ఏంటంటే మేము బయటోడు వచ్చినప్పుడు మాత్రం మాట్లాడేస్తాం, మనకు వచ్చినప్పుడు మాత్రం మనం మాట్లాడడం. ఇవాళ రాహుల్ గాంధీ పెల్లెట్ గన్స్ తగిలిన వాళ్ళని చూపిస్తున్నాడు. పెల్లెట్ గన్స్ తగిలిన చూడండి ఎంత దారుణం ఇది అని చెప్తున్నాడు. మరి పోలీసులను కూడా అదే అనాలి కదా. పెల్లెట్ గన్స్ నేను ఎందుకు గుర్తొస్తుందనంటే, మనము కాశ్మీర్లో ఇట్లాగే రాళ్ళు రువ్విన సందర్భాల్లో ఆర్మీ పైన దాడులు జరుగుతూ ఉంటే ఆర్మీ ఏం చేయాలి? మరి వాళ్ళు ఎట్లా మనల్ని కాపాడుతారు? వదిలేయాలా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విద్యార్థులు వచ్చేసారు. నేను హైపోథెటికల్గా అడుగుతున్నాను, పోలీసులు జరుగుతారండి పక్కకి, పార్లమెంట్లో మీరు ఫేస్ చేస్తారా? పంపించమనే రేణుకా చౌదరి గారు చెప్తుంది, పంపించాలి. రైట్ అట. అరే అంటే ఏదైనా మాట్లాడేస్తాం మేము, మా ఇష్టం వచ్చి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడతాం.
మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు అనుకోండి గోధి మీడియా, మీరు అడిగారు అనుకోండి మీరు బీజేపీ మనిషి, మనువాది, బ్రాహ్మణవాది, లేకపోతే ఇవే ముచ్చట్లు. సో ప్రశ్నించడం అనే, నేను విద్యా వ్యవస్థలో మార్పులు ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అంశాలు. మీకు నేను నంబర్స్ చెప్తున్నాను. 2022 రాజస్థాన్ కోటాలో 2022లో 15 మంది చచ్చిపోయారు విద్యార్థులు. ఎందుకు తెలుసా అండి? ప్రెషర్ తాళలేక. 2023లో 26 మంది చచ్చిపోయారు, 2024లో 17 మంది చచ్చిపోయారు, 2025లో 14 మంది చచ్చిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చనిపోయారు, బీజేపీ ప్రభుత్వంలో చనిపోయారు. 2022, 23 కాంగ్రెస్ ప్రభుత్వం, 24, 25 బీజేపీ ప్రభుత్వం. 23 డిసెంబర్లోనే ప్రభుత్వం మారింది. అవును. మరి కాంగ్రెస్ అశోక్ గెహ్లాత్ ఉన్నప్పుడు చనిపోయారు అండ్ బీజేపీ వచ్చిన తర్వాత చనిపోయారు. ఎందుకు? ప్రెషర్ తాళలేక. ఈ సూసైడ్లు, ఈ ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? నేను ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను, నేను జేఈ కొట్టలేను, సో నేను చచ్చిపోతాను. సో ఈ ప్రెషర్ గురించి మాట్లాడట్లేదు మనం అసలు. విద్యార్థులు వాళ్ళకు మనం వస్తే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చే విధంగా చర్చ జరగాలి. అట్లీస్ట్ వచ్చింది ఆ టైం. చర్చ, ఉద్యమం రెండు చర్చ జరగాలి, ఉద్యమం జరగాలి, అన్ని. కాకపోతే కన్స్ట్రక్టివ్గా జరగాలి, డిస్ట్రక్టివ్ కాదు. ఈ భావజాలాలు ఇందులోకి తీసుకొచ్చారు సార్, అక్కడ నాకు కోపం వచ్చేది. ఎవరికైనా అంతే. మీరు భావజాలాలు తీసుకొస్తున్నారు, మీరు భావజాలాలు తీసుకురాకండి. నిజంగా కాజ్ కోసం పోరాడాలి అని చెప్పి మాట్లాడండి, అందరూ మీకు సపోర్ట్ చేస్తారు.